తెలంగాణ గొంతు కోశారు. 10 సీట్లు ఇచ్చి ఉంటే జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతుండే. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్ర ఆవేదన. కేంద్ర రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో బీఆర్ఎస్ సీనియర్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎక్స్ వేదికగా స్పందించిన ఆయన జాతీయ రాజకీయాల్లో తెలంగాణ పాత్ర లేకుండా చేశారని బాధపడ్డారు. తెలంగాణ ప్రజలు తెలంగాణ గొంతు కోశారని ఆవేదన వ్యక్తం చేశారు. లోక్సభ ఎన్నికల్లో 8 కాంగ్రెస్ కు, 8 బీజేపీకి, 1 ఎంఐఎంకి గెలిచారని, కాంగ్రెస్ బీజేపీ ఎంపీలు కేవలం గుంపులో గోవింద లెక్క అయ్యారని ఆర్ఎస్ ప్రవీణ్ చెప్పారు. ఆర్ఎస్ ప్రవీణ్ గారు చెప్పిన దానికంటే ముందు ఇదే విధంగా కేసీఆర్ గారు చెప్పిండ్రు. అదే విధంగా నేను కూడా చెప్పిన చిల్క ప్రవీణ్ గారు. కేసీఆర్ ముందస్తుగా ఆలోచించి, దార్శనికత అంటారు కదా, అంటే ముందు జరగబోయేదాన్ని ఊహించి చెప్పడం. అట్లా రాజకీయ దార్శనికతతోటి కేసీఆర్ ఏం చెప్పిండంటే, బీజేపీకి కావచ్చు, కాంగ్రెస్కి కావచ్చు మ్యాజిక్ ఫిగర్ రాదు. ఒక పార్టీ 200 దగ్గర, ఒక పార్టీ 200 సీట్ల దగ్గర, ఇంకొక పార్టీ 180 సీట్ల దగ్గర ఆగిపోయే అవకాశం ఉంటుంది. ఇట్లా వచ్చినప్పుడు ప్రాంతీయ పార్టీకి సంబంధించిన బీఆర్ఎస్ సీట్లు ఈ 2 పార్టీలకు అవసరం పడతాయి. మనకొక 14 సీట్లు ఇవ్వండి, ఢిల్లీని శాసిద్దామని చెప్పిండు. ఈ మాట ఎప్పుడు చెప్పిండు? 2 సంవత్సరాల క్రితమే చెప్పిండు. అందుకే మనం బీఆర్ఎస్ పార్టీగా విస్తరిస్తున్నాము. అవసరమైతే థర్డ్ ఫ్రంట్ తోటి మనము అధికారంలోకి రావచ్చు. కేసీఆర్ అనే వ్యక్తే ప్రధాని కావచ్చు. ఆ అవకాశం ఉన్నది, ఆ స్కోప్ ఉన్నది, ఆ వ్యాక్యూమ్ ఏర్పడ్డది దేశవ్యాప్తంగా అని కేసీఆర్ చెప్తే, ఇక ఉన్నారుగా కొందరు కేసీఆర్ ప్రధానమంత్రి ఆట అని నవ్విండ్లు వెక్కిలిగా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు తలుచుకుంటే బీజేపీ నుండి ప్రధానమంత్రి అవుతాడు. చంద్రబాబు నాయుడు నాకు ముఖ్యమంత్రిగా కాదు చేయాలన్నది ప్రధానమంత్రిగా అని ఒకవేళ చంద్రబాబు నాయుడు పట్టుబడితే, చంద్రబాబు నాయుడు బీజేపీ ఇదే ఎన్డీఏ కూటమి ద్వారా ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉన్నది. ఆయన దగ్గర 21 సీట్లు ఉన్నాయి చంద్రబాబు నాయుడు దగ్గర. ఈ 21 సీట్లు మేము బీజేపీకి మద్దతు ఇవ్వము అంటే బీజేపీ అధికారాన్ని కోల్పోతుంది. నితీష్ కుమార్ దగ్గర 12 సీట్లు ఉన్నాయి. నితీష్ కుమార్ 12 సీట్లు, చంద్రబాబు నాయుడు 21 సీట్లు, 33 సీట్లు అవుతాయి. అటు పోతే అఖిలేష్ యాదవ్ ఉన్నది, ఆయనకు ఒక 60 సీట్లు వచ్చినాయి. అఖిలేష్ యాదవ్ ఉత్తరప్రదేశ్, ఆయనకు ఒక 60 సీట్లు వచ్చినాయి. ఇటు పోతే మమతా బెనర్జీ ఉన్నది, ఆమె దగ్గర 42 సీట్లు, ఆయనకు 30 సీట్ల దాకా వచ్చినాయి. ఇటు పోతే స్టాలిన్ ఉన్నాడు, అక్కడ ఒక 45 సీట్లు ఉన్నాయి, ఆయనకు 30 సీట్లు ఉన్నాయి. ఇట్లా ప్రాంతీయ పార్టీల సీట్లని కలిపితే 250 సీట్ల దాకా ఉన్నాయి. ఇలా కావాల్సింది ఇంకెంత? ఇంకొక 20 సీట్లు. మరిగా సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడా, థర్డ్ ఫ్రంట్ ఏర్పరిచే అవకాశం లేదా? గదే కదా కేసీఆర్ చెప్పింది. మన దగ్గర 17 ఉన్నాయి, మనం ఒక 14 గెలిచినా, మనము బీఆర్ఎస్ పార్టీగా అటు మహారాష్ట్రకి, ఇటు అస్సాంకు, అక్కడ ఇక్కడ విస్తరించుకుంటా పోయినా, ఒక 100 సీట్లు ఓన్గా బీఆర్ఎస్ పార్టీ దేశవ్యాప్తంగా గెలిచినా, మిగతా ప్రాంతీయ పార్టీలను పోగేసుకుంటే మనకు అద్భుతమైన భవిష్యత్తు ఉంటుంది, దేశాన్ని పరిపాలించే శక్తి మన దగ్గర ఉంటుంది అని చెప్తే నవ్విన్లు, హెచ్చరిక చేసిండ్లు, హేళన చేసిండ్లు. అర్థం కాదు. రాజకీయంగా అవగాహన ఉంటేనేమో అర్థమయ్యేది. ఆఖరికి ఆ మిగతా రాష్ట్రాలు కాదు, మన దగ్గర ఉన్న 17 సీట్లలో ఈ 14 సీట్లు ఇవ్వండి అని కూడా కేసీఆర్ మొత్తుకున్నాడు, శిల్క ప్రవీణ్ మొత్తుకున్నాడు మా యూ న్యూస్ ఛానల్ తరఫున. ఇట్లాగం చేసుకున్నారు, అట్లాగం చేసుకున్నారు, ఆఖరికి 0 చేసిండు. ఇప్పుడు బీజేపీ ఆయన పోయి పార్లమెంట్లో మాకు ఒక 5,000 కోట్లు కావాలండి కేంద్రం నుండి మాకు ఇవ్వండి అని అడుగుతారా? బండి సంజయ్ కావచ్చు, ధర్మపురి అరవింద్ కావచ్చు, ఈటెల రాజేందర్ కావచ్చు, లేకపోతే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుండి పోయి మోడీ గల్లా బట్టి నాకు ఓటుకు నోటు కేసులో నన్ను ఏం చేసినా భయపడేది లేదు, మాకు 10,000 కోట్లు కావాలి అని అడుగుతారా? ఇద్దరు పోయి సాగిలబడి, అయ్యా నా మీద ఈ కేసులు ఉన్నాయి, ఆయన మీద ఈ కేసులు ఉన్నాయి, ఈ కేసులు ఏమైనా పట్టించుకోకుండా 5 సంవత్సరాలు గడిపేరు సార్ అని చెప్పి సాగిలబడి వస్తారు. ఇది అర్థం కాకపోయే, ఇది మన తెలంగాణ జనాల మైండ్కి ఎక్కకపోయే, ఆగమైతుంది. దాన్ని తెలంగాణ గొంతు కోసారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటారు.